మన నేత్రముల నుండి ఆ కాంతి కిరణములు దేని మీదైతే పడతాయో అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మన మనస్సులో ఉండే ఆలోచనలను బట్టి ఆ సానుకూలమైనటువంటి శక్తి, ప్రతికూలమైనటువంటి శక్తి కూడా ఆ కన్నుల కాంతిలో ఉంటుంది. కావున ఆ దృష్టి ఎవరి మీదైతే పడుతుందో వారి మీద ఆ ప్రభావం అనేది ఉంటుంది అన్నారు. మనకు దట్టమైన అడవుల్లోనూ విష సర్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పం వచ్చి కాటు వేయవలసినటువంటి అవసరం లేదు, స్పర్శ చేయవలసిన అవసరం లేదు. కానీ ఆ దృష్టి వలనే ఎవరి మీద ఆ దృష్టి పడిందో వారికి ఆ విష ప్రభావం అనేది ఉంటుంది. సర్పములలో అటువంటి సర్పములు ఉన్నాయి అనేది కూడా వైజ్ఞానికులు కూడా అంగీకరించినటువంటి విషయం. సానుకూలమైనటువంటి శక్తి అయినా అది ప్రతికూలమైనటువంటి శక్తి అయినా సరే ఉన్నది అనేది మనకు జంతువుల ద్వారాను వీటి ద్వారా తెలుస్తున్నది. అందుకనే పసిపిల్లలని అందరికీ అందరూ చూడడానికి కూడా తల్లులు ఒప్పుకోరు. ఎందుకంటే వారి దృష్టి దోషం వల్ల వీరికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని చెప్పి.